మోషన్స్ కాలేదు కానీ రక్తమే పోతుంది. మోషన్ వచ్చేటప్పుడు రక్తం వస్తా ఉందా? రక్తమే పోతుంది. మళ్ళీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత 2 సార్లు పోయాను. ఆన్ చేసావు? అక్కడ కూడా నాకు 2 సార్లు పోయింది. మళ్ళీ ప్రార్థన చేసుకుని 2వ వారం వస్తాను అని చెప్పి నేను ప్రార్థన చేసుకున్నా. అదైతే తగ్గింది. రాత్రి తెల్లవారుజు అదైతే తగ్గేది రక్తం రక్తం పడుతుంది. ఇక్కడికి వచ్చావు, తగ్గింది. ప్రార్థన చేసుకుని తగ్గిపోయిందా? తగ్గిపోయింది. సామాన్యమైంది అది. దేవుడు కాళ్ళు చేతులు అన్ని పట్టుకుపోయినాయి. ఆగమ్మా, దీనికి మరి దేవుడిని స్తుతించాలిగా మొదటి దానికి. ఇప్పుడు దేవుడు స్వస్థపరిచినప్పుడు ఎవరికి చప్పట్లు కొట్టాలి? దేవుడికి. సినిమా హీరోలకు చప్పట్లు కొడుతున్నారు, రాజకీయ నాయకులకు చప్పట్లు కొడుతున్నారు, ఆ తర్వాత వాళ్ళెవరు క్రికెట్లు ఆడే వాళ్ళకి చప్పట్లు కొడుతున్నారు. 6 కొడితే చప్పట్లు, 4 కొడితే చప్పట్లు, వాటి చప్పట్లు కొడుతున్నారు. దేవుడు కార్యం చేస్తే చప్పట్లు కొట్టద్దా? ఇక్కడ కొంతమంది ఏమంటారు తెలుసా, అక్కడికి వెళ్తే చప్పట్లే చప్పట్లు. దేవుడి కార్యాలు అన్నీ ఉన్నాయి కాబట్టి అన్ని చప్పట్లు, గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమపడతాం. హల్లెలూయా. రాత్రి అంతా నిద్రలో కాళ్ళు చేతులు పట్టుకుపోయినాయి. మళ్ళీ తండ్రి మళ్ళీ మంగళవారం ప్రార్థన పోతానని ఒప్పుకున్నా. తెల్లారియాక వదిలేసి మళ్ళీ వచ్చేసి చక్కగా స్వస్థత వచ్చేసింది. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమపడతాం. ఓకే. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. పోయిన మంగళవారం జ్వరం వచ్చింది, కాళ్ళు నొప్పులు, తలనొప్పి, అసలు హుషారు లేదు, అసలు లేవలేకపోతున్నా. వచ్చే మంగళవారం వచ్చి సాక్ష్యం చెప్పుకుంటాను ప్రార్థన చేసుకున్నా, తగ్గిపోయింది. ఇప్పుడు బాగానే ఉంది. ప్రార్థన చేసుకున్నాం. ఏ ఊరమ్మ మీది? అలిబేయపాలెం. చూడండి ఆ సహోదరి ఎంత విశ్వాసంతో ప్రార్థన చేసుకుంది. మరి అమ్మా, నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి అన్య కుటుంబంలో నుంచి ప్రభునందు విశ్వాసం నుంచి ప్రార్థన చేసుకుని దేవుడు ఆమె ప్రార్థన కూడా జవాబిచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మగారికి అయ్యగారికి వందనాలు. నువ్వు ఇటువైపు. అమ్మగారికి అయ్యగారికి వందనాలు. నేను బాగా అమ్మాయికి చదువు గురించి బాగా ప్రార్థన చేసి సీట్ రావాలా అనుకున్నా. మంచి స్కూల్లో సీట్ రావాలని ప్రార్థన చేస్తున్నా. మా మావయ్య మనవరాలకి మంచి సీట్ వచ్చి మంచి స్కూల్లో వచ్చింది సీటు కూడా. వందనాలు. దేవుడు మేలు చేశాడు ఆ కుటుంబానికి. గట్టిగా చెప్పండి కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. మహిమ కలుగుగాక. పాస్టర్ నా వందనాలు. కొంచెం గట్టిగా మాట్లాడు. మా కొడుకు సైకిల్ మీద, నేను సైకిల్ దొక్కుతా, సైకిల్ మీద స్లిప్ అయి పడి ఇక్కడ ఎముకు బాగా ఇరిగిపోయింది. ఎముక ఇరిగిందమ్మా? సైకిల్ మీద పడ్డాడు. పడి ఎముకు మొత్తం అంతా ఇరిగిపోయింది. ఇరిగిపోయిన తర్వాత ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్తుంటే ఇట్లా చెయ్యి ఇట్లా పట్టుకుంటే మొత్తానికి చెయ్యి అంతా ఏలబడిపోయింది. చెయ్యి పట్టుకుంటే ఒకటే ఏడుస్తుండు. ప్రభువా, నేనే హాస్పిటల్ తీసుకోవాలో నాకు తెలియదు నాయన. నా బిడ్డ చెయ్యి అసలు మొత్తానికే ఎముక అనేది ఇంకా లేదు, మొత్తానికి నుజ్జై ఇరిగిపోయింది. ఇరిగిపోయేసరికి ఇంకే హాస్పిటల్ తీసుకోవాలని బస్సు ఎక్కంగానే దారిలోనే పోతానే ప్రార్థన చేసుకుంటున్నాను. తండ్రి, నా కొడుకు చెయ్యి కానీ బాగుండి బాగా ఎప్పటిలాగా కానీ స్వస్థతనిస్తే నాయన నేను మంగళవారం ప్రార్థన. అవును, మరి హాస్పిటల్కి వెళ్తున్నావు కదా, ఇక మళ్ళీ దేవుడికి ఎందుకు ప్రార్థన చేసావు? హాస్పిటల్ వాళ్ళు తగ్గించేస్తారు. దేవుని దయ కూడా ఉండాలి కదా. చాలా మంది కొంతమంది ప్రశ్న వేస్తారు, హాస్పిటల్ ఎందుకు ఇంకాడు? ఎవరన్నా దేవుడిని ఎందుకు ప్రార్థన చేస్తారు? మనిషి చేసే ప్రయత్నం మనిషి చేస్తాడు, దేవుడి యొక్క కార్యం దేవుడు చేస్తాడు. దేవుడు ఆ బిడ్డకు మరి ఏమి బాధ లేకుండా మేము గట్టిగా చెప్పండి కూడా గట్టిగా దేవుని మహిమ. సాక్ష్యం చెప్తానని ఒప్పుకున్నా. మా బిడ్డ చెయ్యి బాగానే ఉంది, తగ్గిపోయింది. ఓకే అమ్మ, గాడ్ బ్లెస్. పోయిన వారంలో ముసలాయనకు ప్రయోజనాలు అవుతున్నాయి. 2-3 పట్టుకొని లేవదీసినా తగ్గల. ఏసయ్యా, నేను ఎప్పుడు మంగళవారం ప్రార్థన పోయేదాన్ని అయ్యా, ముసలాయనకు తగ్గిపోతే మంగళవారం ప్రార్థన సాధ్యం చెప్పుకుంటాను అని ఆ వారం రాలేకపోయినా ఇంకా నాకు జ్వరం వచ్చింది. నా జ్వరం వచ్చినాక ప్రభా, నా తప్పు క్షమించయ్యా, వచ్చే వారం పోయి నేను సాధ్యం చెప్పుకుంటానని చెప్పుకున్నాను. నాకు బాగానే ఉంది, ముసలాయనకు బాగానే ఉంది. వారిద్దరికి కూడా భార్యాభర్తలిద్దరికి కూడా జ్వరాలు వస్తే ప్రార్థన చేసుకుందంట ఈమె. అప్పుడు దేవుడు అద్భుతంగా జ్వరాలు ఆ ఇద్దరికి కూడా తగ్గిపోయిందని చెప్తా ఉంది. గట్టిగా చెప్పండి కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. సమేచిన పాస్టర్ గారికి వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, నాకు 20 సంవత్సరాలు, నేను మెచ్యూరిగాల వినుకొండ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే గర్భసంచి చిన్నగా ఉందమ్మా అని చెప్పారు. చెబితే నేను ప్రార్థన చేసుకున్నప్పుడు యూట్యూబ్ ఛానల్లో అన్నీ ఇది వచ్చింది. నేను నెంబర్ చేసి ఫోన్ చేస్తా. అప్పుడు నేను పచ్చాక దగ్గర ఉన్నా.
తప్పకుండా వస్తాను అనుకున్నా. 4 వారాలు వచ్చా. దేవుడు సహాయం. ఎన్ని వారాలు వచ్చావు? 4 వారాలు వచ్చా. 4 వారాలు వచ్చు. దేవుడు సహాయం చేశారు నా జీవితంలో. నిజంగా హాస్పిటల్స్లో డాక్టర్లు ఏమన్నారంటే కష్టం అన్నారు కదా. 20 సంవత్సరాలు అయింది ఈ బిడ్డ, మెచ్యూర్ అవల. అయితే ఫోన్ చేసింది. యూట్యూబ్లో మనది ఛానల్ లైవ్ పెట్టాం, మదన్ పాస్టర్ అని యూట్యూబ్లో కొడితే మీరు లైవ్ వస్తుంది, టీవీ ఛానల్ లైవ్ వస్తుంది. ఇక్కడ సాక్ష్యాలన్నీ దాంట్లో ప్లే అవుతుంటాయి కదమ్మా. చూసిందంటే బిడ్డ. ఏ ఊరి మీది? వినుకొండ. వినుకొండ. ఈ 2 నెలలు అయినట్టుంది, 2 నెలల క్రితం కదా, 2 నెలల క్రితం. అయితే బిడ్డ ఫోన్ చేయగానే అమ్మ రెండమ్మ ప్రార్థనలు జరుగుతున్నాయి, అందరం కలిసి ప్రార్థన చేద్దాం, దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఆ బిడ్డ యొక్క బాధ ఏంటంటే అది ఎవరికి చెప్పుకోలేదు కదా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. డాక్టర్లు కూడా చెయ్యెత్తేసారు కదా. ఇప్పుడు ఆ బిడ్డ వచ్చింది. నేను 7 వారాలు రమ్మన్నా. 4వ వారం తర్వాత ఆ బిడ్డ చక్కగా పుష్పావతి అయ్యింది. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమపరుద్దాం. ఈ పదం చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు, కానీ దేవుడికి సాక్ష్యంగా, దేవుడికి మహిమకరంగా చెప్తున్నా. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ అమ్మ ఫోన్ చేసింది. అమ్మ నువ్వేనా? వాళ్ళ అమ్మ రాలేదా? అమ్మ రాలేదు, అమ్మమ్మ వచ్చింది. అమ్మమ్మ వచ్చింది. అమ్మ ఫోన్ చేసింది. అయ్యా మా అమ్మాయికి ఇట్లా అయ్యిందయ్యా, దేవుడు గొప్ప కార్యం చేశాడయ్యా, అయిపోయిన తర్వాత మేము వచ్చి సాక్ష్యం చెప్పుకుంటాము. ఎంత గొప్ప కార్యము. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. నా దేవుడు సజీవుడు, ప్రార్థన ఆలకించువాడు. హల్లెలూయా. మరి ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటే తగ్గిద్ది కదా, కార్యం చేస్తాడు కదా. అంటే ఒక్క కర్రతో ఎంతని మండుద్ది? 4 కర్రలు కలిస్తే ఫాస్ట్గా అవుతుంది. అంతేనా కాదా? ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ప్రార్థన చేస్తుంటే దేవుడు కార్యాలు అంత బలంగా జరుగుతాయి. హల్లెలూయా. అంతేనా కాదా? దేవుని స్తోత్రం. అంటే మరి కొంతమంది అంటుంటారు కదా, ఇంట్లో మీరు ప్రార్థన చేసుకుంటే దేవుడు వినడా అని. ఇంట్లో చేసే పనులు ఇంట్లో చేయండి, మందిరంలో చేసే పనులు మందిరంలో చేయండి. గట్టిగా చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. మేము చేలో బోర్ వేయించుకోవాలనుకున్నాం. నేను 3 వారాలు ప్రార్థనకు వస్తా సార్, నాకు నీళ్లు పడాలా, బోర్ వేయించుకోవాలనుకున్నా. నేను 2 వారాలు వచ్చా. మళ్ళీ నిన్న బోరేపిచ్చా. బోరేపిస్తే ఒక బెజ్జంలో పడలేదు. అయ్యా ఎందుకు ఎట్లా చేసావు? నాకు నీళ్ళు కావాలని నడుస్తున్నాను తండ్రి. నమ్మిన బిడ్డను ఎడవను ఎడబాయిని అన్నావుగా తండ్రి, నన్ను ఎగతాళి పని చేపిస్తావా అన్న. మళ్ళీ 2వ బోర్లు వేసాం. 45 అడుగులకే నీళ్ళు వచ్చినాయి. 45 అడుగులు నీళ్ళు పడిపోయాయి. నీళ్ళు పడిపోయినాయి. ఏ ఊరు మీది? రేగలగడ్డ. 40 అడుగులు నీళ్ళు పడినాయి. దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమపరుద్దాం. దేవుడు చేయి విడిచిపెట్టడు, దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. మా ఇంట్లో మనిషికి వాంతులు, విరోచనాలు. నేను మంగళవారం ఇక్కడికి ప్రార్థనకు వచ్చిపోయాక వాంతులు, విరోచనాలు బాగా ఎక్కువగా అవుతున్నాయి. ఏ ఆసుపత్రి తీసుకుపోతే తగ్గల. మళ్ళీ ఇంకొక ఆసుపత్రి తీసుకుపోయాను. ఆ ఆసుపత్రిలో కూడా మళ్ళీ శనివారం దాకా వాంతులు, విరోచనాలు అస్సలు తగ్గల. తండ్రి దేవుడా, నేను మంగళవారం ప్రార్థన పోయి సాక్ష్యం చెబితే వాంతులు, విరోచనాలు కూడా తగ్గితే అన్న. మళ్ళీ దాంట్లో సైతికం గంపకొచ్చి ఒళ్ళంతా సలవరం వచ్చింది. ఒళ్ళంతా సలవరం వచ్చి ఇంకా ఏమైనా అసలు మన చలి ఎక్కడ లేని చలి వచ్చింది. చలిలో మళ్ళీ జ్వరం వచ్చింది. తండ్రి దేవుడిని మంగళవారం ఖచ్చితంగా నేను వారం పోయి సాక్ష్యం చేస్తాను. నేను పోయింది కూడా మొన్న మంగళవారం ప్రార్థన స్వామి నీ గుడికే నేను వెళ్ళినాను, ఎక్కడికి బాగాలేదు అన్ని సాక్షిగా నిలబడతానన్న తగ్గిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. వందనాలు. నేను 20 రోజుల నుంచి బ్లీడింగ్తో బాధపడుతున్నాను. ఆయన హాస్పిటల్కి వెళ్ళలేదు. నా తండ్రే నాకు తగ్గిస్తాడని ప్రార్థన చేసుకున్నా. తండ్రి కృప వల్ల నాకు తగ్గిపోయింది. దేవుడు రక్తస్రావం స్వస్థత వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమపరుద్దాం. బియ్యం మూట కందిపప్పు తీసుకొస్తానని తీసుకు. ఓకే అమ్మా, దేవుడు దీవించును గాక. పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మకి వందనాలు. నా పెద్దగడుకి రోజు జ్వరం వస్తుంది. జ్వరం వస్తుంటే రక్త పరీక్ష చేయించా. అబ్బాయికి టైఫాయిడ్ జ్వరం అమ్మ అని చెప్పారు. నాకు భయం వేసింది. ఏసయ్య చిన్నపిల్లోడు కదా, ఏసయ్య టైఫాయిడ్ జ్వరం తగ్గిపోతే త్వరగా నీకు సాక్షి బిడ్డగా నిలబడతానయ్యా అనుకున్నా. అబ్బాయికి త్వరగానే తగ్గిపోయింది. అలాగే మా ఇంటికాడ మా పెద్దమ్మ కొడుక్కి యాక్సిడెంట్ అయింది శివాజీనగరం దగ్గర. ఆ అబ్బాయికి తల చిట్లింది. ఆపరేషన్ చేయకుండానే తగ్గిస్తామని చెప్పారంట. అందరూ భయపడుతుంటే ఏసయ్య అబ్బాయికి ఏం కాకుండా ఉంటే నేను సాక్షి బిడ్డగా నిలబడతాను అనుకున్నా. ఆ అబ్బాయికి ఇప్పుడు బాగానే ఉంది. గాడ్ బ్లెస్ యు అమ్మా. దేవుడు చేసిన మేలును బట్టి యేసయ్యకి మహిమ. పాస్టర్ గారికి, పాస్టర్ గారు వందనాలు. పోయినసారి ఇంట్లో మానసికంగా బాగాలేకపోతే పాస్టర్ గారు ఫోన్ చేసి నేను
చేస్తేనే అమ్మ ప్రార్థన చేస్తాను, ప్రార్థనలో ఉండు అని చెప్పిండు. ప్రార్థన చేసి 7 వారాలు రమ్మన్నాడు. 3 వారాలు వచ్చి ఇక్కడికి 4వ వారం రెడీ అవుతుంటేను హైదరాబాద్ మనవరాలకి 15 సంవత్సరాలు అమ్మాయి, ఏందో గుండెల్లో నొప్పి వచ్చిందమ్మా అమ్మాయికి, హాస్పిటల్ పోతున్నాము అని చెప్పి కూతురు. ఇటు సంగతమ్మ ఎక్కడికి వెళ్తుంటే మంగ దర్శిపోతున్నాము. నేను అన్న ఎక్కడికి తీసిపోయిన అమ్మ, పెద్ద హాస్పిటల్ తీసిపోయిన అమ్మ, ఇక్కడ కాదు అర్జెంట్ కొట్టుకున్నది గుండె అని సీరియస్గానే అన్నది. రాలేకపోతున్నాయి నీ సన్నిధి ఎక్కి, నేను మళ్ళీ ఎన్నికి తిరిగి 7 వారాలు వస్తాయా, 4 వారాలు వచ్చినా రాలేకపోయినా అని ఏడ్చుకొని మనవరాలు క్షేమంగా వస్తే బాగుండయి అనుకున్నా. బాగానే లక్షణంగా వచ్చింది, కానుకలు ఒప్పుకున్నాముకి. కానీ మళ్ళీ వారానికి రమ్మన్నారు వాళ్ళు. స్కూలు 10th అల్లాడిపోతుంది, మంచంలో ఉన్నా కూడా ఆమె దిగులు పడుతుంది. అయ్యా మళ్ళీ పోయినప్పుడు రిపోర్ట్లు ఏమి లేదని స్వస్థపరువు అయ్యామని 10th అని అల్లాడిపోతుంది, పంపిస్తాడంటే పోయారు మొన్న హాస్పిటల్కి. వెళ్ళొచ్చమ్మా స్కూల్కి అని చెప్పారు వాళ్ళు. ఆమె సాక్షి చెప్పి కానికేసుకుని పదం వచ్చి నేను నార్మల్ రిపోర్ట్ వచ్చింది. నార్మల్ రిపోర్ట్ వచ్చింది. గట్టిగా చెప్పండి కూడా, గట్టిగా దేవుని తగ్గిద్దని వచ్చింది, మన ధర తగ్గింది. దేవుని నామమున మీ అందరికీ నా వందనాలు. అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు, యేసయ్యకి నా వందనాలు. నేను పోయిన మంగళవారము ఇక్కడికి వచ్చి మా వారికి కొంచెం నడుము నొప్పి, షుగర్ ఉంది. షుగర్ ఉంటే కాలంతా తిమ్మిరి బట్టి కూర్చున్నట్టు అట్నే పడిపోయిందంట మంచం నుండి. నేను ఇంటికి పోయి అయ్యగారు ప్రార్థన చేసిన, ప్రేయర్ ఆయిల్ తీసుకొని పూసిన, తెల్లారికే తగ్గిపోయింది. స్వస్థ ప్రేయర్ ఆయిల్ రాసుకుని ప్రార్థన చేసుకున్నారు, ప్రభు స్వస్థపరిచాడు. గట్టి చెప్పండి కూడా, గట్టిగా దేవుని మహింపరు. మళ్ళీ ఆదివారము అంతకు ముందు రోజు నిద్ర పట్టలేదు, 12 అయింది. ఏందబ్బా దడదడదడగా ఉండదు, అయ్యగారితో ప్రార్థన చేసుకుంటే ఎరకాడు ఎత్తాడోను అని మళ్ళీ ఆదివారం ప్రేయర్కి పోయి వచ్చి మధ్యాహ్నము అట్నే ఉండదు, పడుకుంటే దడదడదడగా ఉన్నది. అయ్యగారికి చెప్పి ప్రేయర్ చేసుకుందామని సాయంత్రము 8, 9 అయింది. అప్పుడు ఎప్పుడు అయినా కానీ అయ్యగారు నేను ఫోన్ ఎత్తరికే ఎత్తుతాడు, నాకు ప్రార్థన చేస్తే ఇంకా బాగా నిద్ర పట్టింది. పాస్టర్ గారికి వందనాలు. నేను ప్రెగ్నెన్సీ చూపించుకుందామని హాస్పిటల్కి వెళ్తే స్కానింగ్ తీసి ఉండొచ్చు ఉండకపోవచ్చు అని చెప్పారు. నేను ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకొని ఇలా కన్ఫామ్ అయితే నేను ప్రార్థనకు వచ్చి సాక్ష్యం చెప్తాను. పాప పుట్టింది, పాపతో వచ్చి సాక్ష్యం చెప్తాను. పాప కూడా పుట్టేసింది. ఏ ఊరమ్మ మీది? బొట్లపాలెం. గట్టిగా చెప్పండి కూడా, గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ. అమ్మగారు అయ్యగారు వందనాలు. నాకు చేతికి వాళ్ళ పర్లేదు, నా చేతికి ఇచ్చినట్టే వందనాలు. మా అబ్బాయికి నేను అబ్బాయిని బడిలో చేరవాలంటే ఎక్కడికి పోయినా కానీ అబ్బాయికి అక్కడ ఖాళీలు దొరకల. దర్శి తీసుకొచ్చాం మనవాడిని. తీసుకొస్తే వాళ్ళు ఏమన్నట్టమ్మా పరీక్షలు రాపియండి, నేను సీటు వస్తే మేము చేర్చుకుంటామన్నారు. తండ్రి యేసయ్య మరి అబ్బాయి పరీక్షలు రాసి వచ్చినాక మళ్ళీ పోయిన వారం ప్రార్థనకు వద్దాం అనుకునేసరికి నేను అబ్బాయికి కానీ సీటు వస్తేనని నీకు సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. ఆ అబ్బాయికి నేను సీటు వచ్చింది. ఆ అబ్బాయికి అంటే ఏలుగొండలో వచ్చింది సీటు. నేను అనుకున్నది నా దేవుడు తీర్చిండు. ఇంకొకటి ఏంటంటే నాకు బాగా రేత్రి తెల్లారుజామున లేచేటప్పుడు ఒళ్ళంతా అన్నీ పట్టకపోయినటువంటి కాళ్ళు చేతులన్నీ. నాయనా యేసయ్య నాకు కానీ ఈ కానీ నొప్పులు కానీ తగ్గిపోతే నేను నీకు సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నా. ఈ తగ్గిపోయింది. నా అమ్మాయికి, మా కూతురికి, అమ్మాయికి గుండె ఎప్పుడు అలస్ట్గా ఉంటుంది. ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుంచి ఉంటుంది అమ్మాయికి. ఆ అమ్మాయి ఏం చేసిందంటే, అమ్మ నాకేందో అలస్ట్గా ఉంది. పోయిన వారంగా అవతల వారం ఇక్కడికి తీసుకొచ్చా. ఆ అమ్మాయికి గాయాలు బయటపడ్డది. అమ్మ ఇప్పుడు అట్ట కాదు, ప్రార్థనకు పోదాం రమ్మంటే, అమ్మ నాకు చిన్నపిల్లలు స్కూలుకు పోతున్నారు, నేను రాలేనంది. సరేలేమ్మా ఒంగోలు తీసుకెళ్తే పరీక్షలు అన్నీ చేసి నా తండ్రి ఆ అమ్మాయికి ఏమి లేదంటే నేను నీకు సాక్ష్యం చెప్పుకుంటా యేసయ్య అని అనుకున్నా. ఆ అమ్మాయికి ఏమి లేదమ్మా, బలహీనం తక్కువే ఉంది, ఇంకేం కాదని నాకు రిపోర్ట్లు వచ్చినాయి. ఎందరికీ వందనాలు. గట్టిగా చెప్పండి, గట్టిగా దేవుని స్తోత్రం. దేవుడు చేసిన మేలులన్నిటి బట్టి. ప్రేలడక్క మరి అమ్మాయికి పోయిన నెలలో ఎంసెట్ ఎగ్జామ్ అప్పుడు అన్నకు ఫోన్ చేశాను. అన్న ఎంసెట్ బైపీసీ మీద అమ్మాయి ఎగ్జామ్ రాస్తున్నది, ప్రేయర్ చేయన్నా అంటే ప్రేయర్ చేశాడు. మంచి మార్క్స్ వచ్చాయి. నేను సాక్ష్యం చెప్పలేదు. తర్వాత ర్యాంకు కూడా మంచి ర్యాంకుని ఇచ్చాడు దేవుడు. మళ్ళీ మొన్న ఆదివారము బైపీసీ మీద ఇది బీఎస్సీ నర్సింగ్ ఎగ్జాము రాసింది. గవర్నమెంట్ సీట్ రావాలని ప్రేయర్ చేయండి అన్నయ్య. బావ కూతురు కూడా రాసింది, అమ్మాయి కూడా గవర్నమెంట్ సీట్ రావాలని ప్రేయర్ చేయండి. నేను సాయంకాలం నుంచి గుండెలో నొప్పిగా ఉంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక తగ్గింది అన్నయ్య, బాగుంది. కూర్చోమ్మా. దేవుడి స్తోత్రం. గట్టిగా చెప్పండి, గట్టిగా దేవుని మహిమ పరు.
వందల పాస్టర్ గారు నాకు వందనాలు. నేను హైదరాబాద్ పనికి పోయిన కాడ గాలి పట్టింది, మందు తాగిందంట. అమ్మ చనిపోతే గాలి పట్టింది. రోజు పండుకుంటే మంచం కింద తిరిగినట్టు, ఆ మంచం ఎత్తినట్టు గుడ్డ కప్పుకుంటే లాగేసిద్ది. అటు చేస్తుంది. 5 వారాలు వచ్చినాయి ఇక్కడికి. వచ్చి అమ్మాయి కూతురు పెన్షన్ అయితే అప్పుడు గుంటూరు పోయినాం. మొన్న ఒక వారం వచ్చి సాక్ష్యం చదువుతుంది. దేవుడి వల్ల తగ్గిపోయిందా? గట్టిగా చెప్పండి, గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ. దేనికోసం కానుక? దేనికోసం? రైట్. పేరేంటి? పేరు రాజంపల్లి నుంచి పెద్ద ఆయన భోజనాల కొరకు కానుక ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. గట్టిగా ఒకసారి గట్టిగా చెప్పండి, గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. హలో, నేను కళ్ళు ఆపరేషన్ చేయించుకున్నాను. కళ్ళు ఆపరేషన్ చేయించుకుంటే కళ్ళు నీళ్ళు కారటం నొప్పులుగా ఉంటాను. ముందు చేస్తున్నా కానీ ఏందో ఎట్టుంటాను, నేను ఎలా అయిందో ఏంది ఎట్టాను అని యేసయ్యా కళ్ళు నీళ్ళు కారకుండా నొప్పులు లేకుండా ఉంటే నీకు మంగళవారం ప్రార్థన కూడా సాక్ష్యం చెబుతానని మొక్కుకున్నా, ప్రార్థన చేసుకున్నా. తగ్గిని మళ్ళీ మా అమ్మాయి విజయవాడలో చదువుతుంది, మనవరాలు చదువుతుంటే యేసయ్యా మా అమ్మాయి పాస్ అయితే నేను మంగళవారం ప్రార్థనకు వచ్చి సాక్ష్యం చెబుతా యేసయ్యా అని మొక్కుకున్నా. మా అమ్మాయి పాస్ అయింది. దేవుడికి మహిమ కలుడు గాక. గట్టిగా చెప్పండి, గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. ఈ అందరికి నాకు వందనాలు. పొత్తు కడుపులో బాగా కడుపు నొప్పి వచ్చేది, అది కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి అని అన్నారు. ఏంది ప్రభా అని ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకుంటే నార్మల్ రిపోర్ట్లు వచ్చాయి. కిడ్నీ రాళ్ళు లేవన్నారు. ఇక లేవన్నారు. గట్టిగా చెప్పండి, గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. రాళ్ళని కరిగింపజేసే దేవుడు యేసయ్య. గారికి వందనాలు. నాకు బాగానే ఉంటే 3వ వారం వేస్తామని నడ కొంచెం బాగలేదు. మొన్నటి వారం రాలే, మునుపటి వారం వచ్చిన రోజు వస్తూనే ఉండ సంవత్సరం నుంచి. ఇవాళ నేను సాధ్యం చెబుతాననుకున్నా మొత్తం. ఓకే, గాడ్ బ్లెస్ యు అమ్మా. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. మా అమ్మాయి కానిపోయింది, డెలివరీ అయింది, సల్లసరిగా అమ్మాయి పుట్టింది. ఓకే, పెళ్ళి కూడా కుదిరింది. ఇంకొక అమ్మాయికి పప్పన్నం కూడా తిరిగిన. రైట్, వందనాలు. దేవునికి చప్పట్లు గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. మా అల్లుడు తాగుపోతాడు. అయితే 2 సంవత్సరాలు చిన్నపిల్లలు అయితే వదిలేసిపోతే దేవుడికి ప్రార్థన చేసుకుంటే మా 2 సంవత్సరాలు వదిలేసి మేదర పిల్లలు, ఒక అమ్మాయికి 2 ఏళ్ల పిల్ల, ఒక పిల్ల సంవత్సరం పిల్ల. తండ్రి నా అల్లుడు కానీ తాగు మానుకుంటే ఈ మళ్ళీ ఒక గూడు నిలబెడితే నీకు సాక్ష్యం చెబుతాననుకున్నా. మళ్ళీ పెద్ద అమ్మాయికి పెళ్ళికి చేసి అబ్బాయి పుడితే మాకు మగ పిల్లలు లేదు, బిడ్డ పుడితే సాక్ష్యం చెబుతాననుకున్నా. దేవుడు మేలు చేశాడు, ప్రార్థనకు జవాబిచ్చాడు. గట్టిగా చెప్పండి, గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. నా అబ్బాయికి 9 గంటల నుంచి రాత్రి 2 దాకా ప్యాస్ నడవాల, సాత్యం చెబుతాను కూడా ప్యాస్ నడిచింది. గట్టిగా చెప్పండి, గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. మా అమ్మకి బాగలేదు సార్. హాస్పిటల్కి పోతే బీపీ పెరిగింది, చచ్చిపోద్ది అనుకున్నారు. అయ్యా మేమిద్దరం ఆడపిల్లలు, మేము ఎక్కడికి తీసుకుపోలేము. ఆమెకేను బాగుంటే తండ్రి నేను మంగళవారం వచ్చి సాక్ష్యం చెబుతాను అనుకున్నా. తగ్గింది. నా బిడ్డకి గొంతు నొప్పిగా ఉందని చేమకుర్తి తీసిపోయినాం. అక్కడ వచ్చి నాకు అమ్మ నువ్వు అక్కడికి తీసిపో ఇక్కడికి తీసిపో అన్నారు. తండ్రి నేను ఎక్కడికి తిరగలేను, నేను బాగుపోయి మా అమ్మాయికి కూడా రిపోర్ట్లో లేదు అని అంటే సాక్ష్యం చెబుతా, మంగళవారం ప్రార్థన పోయి అని చెప్పి అనుకున్నాం. ఇద్దరు బాగున్నారు. గట్టిగా చెప్పండి, గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్య చేసిన కార్యాన్ని బట్టి. దేవుని నామానికి స్తోత్రం. పాస్టర్ గారికి పాస్టర్ అమ్మ గారికి వందనాలు. మాకు ఇద్దరు పిల్లలకి 2 వారాల నుండి జ్వరం తగులుతుంది. తగ్గితే సాక్ష్యం చెబుతాను అనుకున్నాను. జ్వరం తగ్గిపోయింది. గట్టిగా చెప్పండి, గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగును. పాస్టర్ గారికి పాస్టర్ అమ్మకి ప్రైజ్ లార్డ్. నాకు 1 వీక్ నుంచి భయంకరమైన పేడ కళలు వస్తున్నాయి. నేను లేచి యేసయ్య నాకు పేడ కళలు రాకుండా ఉంటే మంగళవారం ప్రార్థనకు వచ్చి సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నాను, ఇంకా రాలేదు. గాడ్ బ్లెస్ యు అమ్మా. చెప్పండి, గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. చెవులో ఒకటే నీరు వస్తుంటే సాధ్యం చెబుతాను అనుకున్నాను, చెవుల్లో నీళ్ళు రాలేదు. ఇంకొక సాధ్యము బంగారం 20 సంవత్సరాల నుంచి బ్యాంకులోనే ఉంది. సాధ్యం చెప్పిపోయిన మనసు రోజే అమ్మ వచ్చి బంగారం తీసుకోమ్మా, బాకీ లేకుండా ఉంటుంది అంది.
తిరగేసి కట్టాలి కదా మళ్ళీ అంటే అవునమ్మా రా అంటే పిలిచి వాళ్ళే తిరగేసి కట్టి బాకీ లేదు రేమ్మా అన్నారు. స్వస్థపరిచిన దేవుడు గట్టిగా చెప్పండి, కూడా గట్టిగా దేవుని మహిమపరుద్దాం. స్తోత్రం. మేము కొత్త ఆటో కొనుక్కోవాలని నెల నుండి తిరుగుతుంటే నెల నుండి తిరుగుతున్నా ఏం పని అవ్వలే మాకు. కాకపోతే ఇక్కడికి వచ్చినాక మేము ఒక వారం వచ్చినాకనే మేము 4 చక్రాల బండి తీసుకున్నాం 13 లక్షలు పెట్టి. దేవుడి ఇచ్చిన సాక్ష్యాన్ని దీవించిన దేవుడు చేసిన కార్యాన్ని బట్టి గట్టిగా చెప్పండి, కూడా గట్టిగా దేవుని మహిమపరుద్దాం. ఏసఐ వందనాలు, పాస్టర్ వందనాలు, ఏసఐకి వందనాలు. ఒంట్లో నొప్పులు, కాళ్ళు, చేతులు ఇవన్నీ గుండె పేకొత్త మంగళవారం పాలకొత్త శాతం చేస్తాను. అది ఏసఐకి. దేవుని స్తోత్రం. గాడ్ బ్లెస్ యూ. అమ్మగారికి అయ్యగారికి వందనాలు. 9 సంవత్సరాలు అయింది సార్. అయ్యా బ్రెయిన్ ఆపరేషన్ చిన్న మెదడులో బాధ పెట్టి చాలా బాధగా ఉంటుంది తల. అట్టనే జీవిస్తున్నా. అయ్యే చెవుడు నమ్ముకొని బతుకుతున్నా. పార్టీషన్ తీసుకున్నా, చర్చికి పోతా, చేస్తున్నా. ఇక్కడ 20 కేజీల బరువు ఎప్పటికి ఉన్నట్టు ఉంటుంది అయ్యా. తలంతా బాధ తిమ్ముగా ఉంటుంది. అదే దేవుని ప్రార్థన చేయమంటారా? చేయండి. కొంచెంసేపు అయితే చేస్తానా, కూర్చో. సరే. పోయిన వారము అంతకుముందు వారం వచ్చినాయా ఇక్కడికి. ఇది 3వ వారం వచ్చింది. సాక్ష్యం చెప్పాలని. సాక్ష్యం చెప్పాలి, అలా చెప్పకూడదు. వచ్చి దేవుడు చేసిన తర్వాత చెప్పాలి. ఇప్పుడు కొంచెం బరువు తగ్గింది. కొంచెం బరువు తగ్గిందా? ఓకే, తర్వాత చేస్తా ప్రార్థన. రైట్, కూర్చో. పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మకు వందనాలు. ఇక్కడికి వచ్చిన బిడ్డలందరికీ వందనాలు. మొన్న మా అబ్బాయికి సీట్ రావాలని మంగళవారం ప్రార్థనకు వచ్చి సాక్ష్యం చెప్తాం అనుకున్నాను. ఎగ్జామ్స్ రాస్తే మంచి మార్కులు వచ్చినాయి, సీట్ వచ్చింది. ఇసిన సాక్ష్యం దేవుడి. గాడ్ బ్లెస్ యు అమ్మా. నాకు నొప్పులు నెట్టినట్టుగా కళ్ళు తిరిగినట్టుగా ఉంటే మందిరంలో సాక్ష్యం చెప్తాను. నాకు బాగుంది. అమ్మకు నొప్పులు తగ్గితే మందిరంలో సాక్ష్యం చెప్తాను. బాగున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వందనాలు అయ్యగారు. సంవత్సరం కిందట నేను ఇక్కడికి వచ్చాను అయ్యగారు. ఒక టిప్పు, నేను ఆటో తోలుతుంటాను. అయితే నాకు తెలియకుండానే నైట్ 1 గంట కాడ మిరగాలకు పోతే జనాన్ని లేకొడతా ఉంటాను. అయితే ఎక్కడేమైందో నాకు తెలియదు. కడుపుతకు రావటం, కాళ్ళు చేతులు ఇంతలా వాపు వచ్చేసింది. హాస్పిటల్ వెళ్దామని ఇంక సిద్ధమైన ఇంక మా భార్య ఒక టిప్పు ఏమందంటే ఇక్కడికి వచ్చిపోయింది. నాకు తెలియదు ఆమె వచ్చిన సంగతి. ఒక టిప్పు అయ్యగారికి ఫోన్ చేయమని చెప్పేది. అయ్యగారికి ఫోన్ చేయమంటే నేను చేయకుండా నిర్లక్ష్యంగా ఉన్నాను. ఊర్లోకి వెళ్ళి డబ్బులు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుని హాస్పిటల్ పోదాం. కానీ నా పని అయిపోయింది. కాళ్ళు చేతులు వాచిని, గుండె ఏమో బాగా ఎక్కువ స్పీడ్ కొట్టుకుంటుంది, పొట్టింతలా ఊదకొచ్చింది. అయితే ఇంట్లో పొనుకున్నాను. ఒక టిప్పు ఆ గోడ వైపు చూడు అని చెబుతుంది. నాకైనా అర్థం కాల, పొనుకొని నిద్రపోతున్నాను. మళ్ళీ చెప్పింది ఆ గోడ వైపు ఒక టిప్పు చూడమంటాను. నాకు ఆ చూడటానికి ఏమనని లేచి చూస్తే ఆ గోడ వైపు ఏమి లేదు. నీ క్యాలెండర్ ఉంది, నీ క్యాలెండర్ ఉంటే క్యాలెండరేగా ఉంది, ఇక్కడ ఏముందో చూడమంటుందని ఏమో చెప్పాను. ఒక టిప్పు ఫోన్ చేయొచ్చుగా, నిర్లక్ష్యం ఎందుకని అంది. ఇవాళ ఏమవారం అంటే మంగళవారం అందా. పోదాంపా ఏమైతే అదైందని పయానం వస్తుంటే తోలలేవుగా, కాళ్ళు చేతులు వాసిని అలసట అల్లాడిపోతున్నావు కానీ అంది. అయినా ఏం కాదు పోదాంపమ్మన్న. ఇక్కడికి వస్తే 1000 సంఖ్య ఉన్నారు ఇక్కడ జనం. అక్కడే నిలబడ్డా. 100 టిప్పులు నేను నిలబడితే నన్ను తాకలా. ఆ దిమ్మి మేము పోయి కూర్చున్నా. ఒకే టిప్పు తాకావు, పడిపోయా. నా కాళ్ళు చేతులన్నీ వాపులు పోయా. ఇక్కడే నిమ్మలమైపోయింది నా హృదయం. వాపులు అన్నీ తగ్గిపోయినాయి. అన్నీ తగ్గిపోయినాయి. హాస్పిటల్కి వెళ్ళలేదు. ఇంకా హాస్పిటల్ లేదేమో లేదు. ఇంటికి వెళ్ళిపోయి ఎక్కడే అన్నం తిన్నా. అంతకుముందు అన్నం పోవటంలా ఇంకా అయిపోయింది నా పని, ఇంకా లేదనుకున్నా. ఇక్కడే అన్నం తిన్నా. దేవుడు నన్ను స్వస్థపరిచాడు. ఇంటికి వెళ్ళా. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అయ్యగారికి, అమ్మగారికి వందనాలు. హృదయపూర్తిగా అబ్బాయికి డబ్బులు పడితే సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నా. డబ్బులు పడ్డాయి. అమ్మఒడి పడ్డాయి. రైట్ రైట్. గాడ్ బ్లెస్ యు. నేను మా ప్రార్థనకు వస్తానని నేను రాలేదు. ప్రార్థనకు వస్తానని నేను రాలేదు. మళ్ళీ నా కుమారుడికి బాగాలేకపోతే దగ్గు ఆయాసం వచ్చింది. పని దేవుడు ఈసారి ఖచ్చితంగా పోయి నా కుమారుడు బాగుంటే నేను 10,000 రూపాయలు సందేస్తాను. ఒప్పుకున్నా. బాగుంది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమపరుద్దాం. దేవుడు చేసిన కార్యాలు ఒకసారి గట్టిగా 2 చేతులు చప్పట్లు కొడుతూ